నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు మహాబలుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విదర్భ దేశంపై అక్రమంగా దండెత్తిన కళింగరాజు సూరసేనుడు చిత్తుగా ఓడి వెనుదిరిగి పారిపోయాడు. తమ విజయానికి కారకులైన సైనిక ముఖ్యులను, అధికారులను విదర్భ దేశ మహారాజు అనేక విధాలా సత్కరించాడు. మహాబలుడనే సైనికుడు యుద్ధరంగంలో వీర విహారం చేసి 1000 మందికి పైగా శత్రు సైనికుల కాళ్ళు చేతులు నరికాడని ఒక వార్త పుట్టింది. ఇది విన్నవాడి గ్రామస్తులు మహాబలుని పూలమాలలతో ముంచెత్తి గ్రామంలో ఊరేగించారు. ఆ సమయంలో మహాబలుడు ఆనందంతో మైమరిచి ఉండగా జనంలోంచి ఒకడు, మహాబల, నువ్వు ఆ శత్రు సైనికుల తలను నరక్కుండా కాళ్ళు చేతులు మాత్రమే నరికి ఊరుకున్నావు అని అడిగాడు. దానికి మహాబలుడు మీసం మెలివేస్తూ 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని చప్పున ఏదో గ్రహించిన వాడిలా, అవును, అలాంటి అవకాశం నాకు రాలేదు, వాళ్ళందరి తలలు ముందే తెగ నరికి ఉన్నాయి అన్నాడు. సమాప్తం.